మనం ఉన్న బస్సు ఇదే. 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. ఏ బాబు గర్ల్ ఫ్రెండ్స్ వల్ల నన్ను తయారు చేయమని తయారు చేయలేను ఇప్పుడైతే. శుద్ర పూజల్లో ఇది అది. అలెక్సా ఆన్ ఆల్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఒక ప్రయత్నం చేద్దామంటే అది ప్రయత్నంలోనే అయిపోతుంది కావచ్చు, ఆ ఆలోచనలోనే అయిపోతుంది కావచ్చు అని. నా థాట్స్ వచ్చేప్పటికి డిస్ట్రిక్ట్ వచ్చి ఒక బస్ పెట్టాలన్న. రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బస్ లోకి వస్తారు, మొత్తం నేర్చుకుని వెళ్తారు. ఒక సైంటిస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఏ రకమైన స్టడీస్ తీసుకుంటే హెల్ప్ అవుతాయి? హాయ్ గైస్, నమస్తే. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారు కదా? నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా. మన వెనక కనబడుతున్న బస్సు క్యారవాన్ కాదు, ఎందుకంటే మనం సినిమాలలో వీటిని చూడగానే క్యారవాన్ గుర్తొస్తాయి. సో లోపల మధులాస్ అనే ఒక వ్యక్తి, ఒక 25 సంవత్సరాల అబ్బాయి చాలా కష్టపడి ఈ బస్సుని కొత్తగా ఇన్నోవేటివ్ గా తయారు చేసిండు. అసలు లోపల ఏముంది, ఏమేం అక్కడ ఏర్పాటు చేసిన అనేది వెళ్ళి చెక్ చేద్దాము. మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయేదాకా చూపియండి, వాళ్ళు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎవరికైనా సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ వీడియో హెల్ప్ అవుతుంది. లోపలికి వెళ్ళిపోదాం, బస్ ఎలా ఉందో చూద్దాం. కమ్. సో చూడగానే ఎంట్రీ బాగుంది ఇది. హాయ్ మధు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జీలా వ్లాగ్స్. ఈరోజు మనం ఒక మంచి సెటప్ లో ఉన్నాము. చాలా కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాము. ముఖ్యంగా మీ పిల్లలకి ఈ వీడియోని ఖచ్చితంగా చూపించండి, షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనతో పాటు ఉన్నది మధు. హాయ్ మధు, వెల్కమ్ టు మై ఛానల్. వీళ్ళకి సంబంధించిన ఒక రీల్ ఒకటి నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన, అది చూడగానే ఫస్ట్ జల్దీ ఇతని ఫాలో కట్టి మెసేజ్ చేసి ఉంటే, ప్లీజ్ దీని మీద ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలవాలి, మనము ఒక వీడియో చేద్దాం దీని మీద అంటే మనోడు యాక్సెప్ట్ చేసి అర్జెంట్గా హైదరాబాద్ వచ్చేసి వీడియో చూస్తున్నాము. 2 జనవరి నుండి ఈ బస్సు అనేది మన తెలంగాణలో ఉన్న డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తూ ఉంటది. సో దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ మధు. హాయ్ అన్న. ఎవరు మధు మీది? మాది శృంగవృక్షం అన్న, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట, ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి ఎట్లా వచ్చావు మరి? అంటే నేను బీటెక్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. దాని తర్వాత ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉండి ఇంకా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో ఇవి చేస్తున్నాను అనమాట. ఏం కంప్లీట్ అయింది ఎడ్యుకేషన్ క్వాలిటీ? నాది బీటెక్ ప్లస్ ఎంబీఏ, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీ. నైస్. చాలా మంది ఈసీలో అమ్మాయిలు బాగుంటారు, అమ్మాయిల సైడ్ లవ్ల సైడ్ పోతారు అనుకుంటే మనోడు ఎలక్ట్రానిక్ సైడ్ వచ్చేసిండు. వెరీ హ్యాపీ. ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు? అలా ఏం లేదు. ఎందుకు అంటే వీటి మీద బిజీ ఉంటాయి అనమాట, చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్రెస్ట్ నాకు. ఇంకా రూమ్ లో ఉన్నా సరే ఇవే చేసుకుంటా కూర్చుంటా అనమాట. నైస్. యాక్చువల్ నాకు కూడా మెయిన్ విషయం ఏంటంటే ఇలాంటి విషయాలు స్కూల్లో ఉన్న పిల్లలు తెలుసుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం, అందుకే వీడియో స్టార్ట్ చేసినాము. సో మార్గ మధ్యంలో మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. సో ఈ బస్ స్ట్రక్చర్ ఏంటంటే, ఈ బస్సు ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఫ్లో అనే ఒక పేరుతోనే వీళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ఈ బస్ అనేది డిఫరెంట్ స్కూళ్ళకు వెళ్ళి ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి ఇవన్నీ చూపిస్తూ టెక్నాలజీ పైన కొద్దిగా గ్రిప్ చేస్తూ వాళ్ళను ఇటువైపు ముగ్ధులుగా చేసే ప్రయత్నం మనోడు చేస్తున్నాడు. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. స్టార్టింగే హౌస్ టూర్ లెక్క, ఇప్పుడు ఇది ఫ్లో బస్ టూర్. ఇది స్టార్టింగే మనోడు ఏం చేసిండు, మంచిగా అవన్నీ 3D ప్రింటర్ మీరు తయారు చేసిన. సో 3D ప్రింటర్ లో తయారు చేసిన బొమ్మలన్నీ అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఉన్న బస్సు ఇదే, ఫ్లో బస్. సో దీని ప్లాన్ ఏంటి అసలు, ఎందుకు ఇది కనిపెట్టావు ఈ బస్సును? సో చిన్నప్పటి నుంచి నాకు టెక్నాలజీ అన్న ఎలక్ట్రానిక్స్ అని చాలా ఇంట్రెస్ట్ అన్న. బీటెక్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుతున్నప్పుడు కాలేజ్ అంతా టీచ్ చేయట్లేదు అనమాట. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కాలేజ్ లో చెప్తారని, రియాలిటీ అలా లేదనమాట. సో నేర్చుకోవడం స్టార్ట్ చేశా. నా 3-2 లో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాను అనమాట, ఫిట్ క్యామ్ అని చెప్పి. అది ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కలిపి ఉంటాయి. నేను ఈసీ స్టూడెంట్, ఎలక్ట్రానిక్స్ వచ్చు, నాకు ఏఐ అనేది రాదు, ప్రోగ్రామింగ్ పెద్ద రాదనమాట. సో దాని హెల్ప్ కోసం నేను చాలా మందిని అడిగాను, అప్పుడు నాకు ఎవరే హెల్ప్ చేయలేదు. సో నేను ఇంకా అది బాధపడతా ఉన్నాను. సరే ఎందుకు బాధపడ్డా, నాకు ఇది వచ్చు కదా, ఇది నేను ఎందుకు టీచ్ చేయకూడదు అని చెప్పి అలా టీచ్ చేస్తా ఉన్నాను అనమాట స్టూడెంట్స్ కి. సో అలా ఒక ఐడియా ఉంటే బాగుంటుంది, స్టార్ట్అప్ అంటే ఇలా ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి అని తెలుసుకున్న తర్వాత ఇలా బస్ లో పెడదామని ఐడియా వచ్చింది అనమాట. మేబీ ఇలా రావడానికి బస్ అన్నది రీజన్, యాక్చువల్ మా ఫాదర్ లారీ డ్రైవర్ అనమాట. సో అదొక రీజన్ అనమాట. అంటే ఇప్పుడు బస్ అంటే నార్మల్ గా ఈ బస్సుకు ఇవన్నీ తయారు చేయడానికి కొద్ది డబ్బు అయితే ఖర్చు అయి ఉంటుంది. ఎంత ఖర్చు అయింది? ఆల్మోస్ట్ ఒక 1 CR అయిందండి. 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. ఈ 1 కోటి రూపాయలు ఎక్కడ నుంచి తెచ్చుకున్నాం? అంటే నార్మల్ గా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఒక ప్రయత్నం చేద్దామంటే అది ప్రయత్నంలోనే అయిపోతుంది కావచ్చు, ఆ ఆలోచనలోనే అయిపోతుంది కావచ్చు అని. సో మేము ఏదైనా ప్రయత్నం చేద్దామన్నా కొన్నిసార్లు మాకు కూడా
అవుతుందా కాదా అని చెప్పి స్టెప్లు వేసుకుంటూ వస్తూ ఉంటాము. మెయిన్ గా మనోడు ఆ స్టెప్ వేసిండు, ఆల్రెడీ ఇంత వ్యవస్థ స్టార్ట్ చేసింది కాబట్టి ఏ రకంగా ఈ బస్ అనేది వచ్చింది? అది మేమేంటంటే 2021 లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను. అప్పుడు స్కూల్స్ కి వెళ్ళి ఇక్కడ డిఐవై కిట్స్, రోబోటిక్ కిట్స్ అవి తీసుకుని టీచ్ చేసేవాడిని అనమాట. అలా ఒక 10,000+ స్టూడెంట్స్ కి రీచ్ అయ్యాను అనమాట. సో ఇట్లా రీచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ కోసం తిరుగుతా ఉన్నాను. నా బస్ ని నేను వర్చువల్ రియాలిటీలో క్రియేట్ చేశాను అనమాట. అంటే ఇలా VR హెడ్సెట్ పెట్టుకుని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. బస్ లోపల ఏమేమి ఉన్నాయని చూడొచ్చు. US లో ఉన్న ఒక యూనివర్సిటీకి పిచ్ చేశాను అనమాట. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఐడియా, వాళ్ళకి నచ్చి నాకు ఒక 80 lakhs గ్రాంట్ ఇచ్చారనమాట US వాళ్ళు. సో ఆ 80 lakhs తో ఈ బస్ అంతా రెడీ చేయించిన. ఆ 80 lakhs ప్లస్ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది అన్న. స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనమాట. ఓకే. అంటే ఇలా ఎవరైతే యంగ్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఒక 25 lakhs సీడ్ ఫండ్ తీసుకుని 2 అమౌంట్స్ తో ఇది ఎస్టాబ్లిష్ చేశాను. ఇప్పుడు దానికి అప్లై చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి దానికి? ఈ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఏంటంటే అన్న ఎలిజిబిలిటీస్ వచ్చేప్పటికి ప్రైవేట్ లిమిటెడ్ అయి ఉండాలన్నమాట. ఆ ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ less than 2 years ఉండాలి. వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఒక ప్రొడక్ట్ తయారీ కంపెనీ కాబట్టి వీళ్ళు అప్లై చేస్తే ఇచ్చారు. ఏ సర్వీస్ లోకి ఇలాంటివి ఇస్తారు? అంటే మోస్ట్లీ ప్రొడక్ట్ అనమాట. అంటే మీరు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే ఒక కొత్త ఇన్నోవేషన్ చేశారు, అంటే ఒక రోబోట్ ని క్రియేట్ చేశారు, లేకపోతే ఇలాంటి VR చేద్దాం అనుకున్నా, ఎలాంటి ఫిజికల్ గా కనిపించే ప్రొడక్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళు ఇస్తారనమాట. యాప్స్ కూడా ఇస్తారు కొంతమందికి, కాకపోతే అది తక్కువ పర్సెంటేజ్ అనమాట. మోస్ట్లీ వాళ్ళు ప్రొడక్ట్ మీదే ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ ఓవరాల్ గా డిఫరెంట్ మనకు టెక్నాలజీ సంబంధించిన ఐటమ్స్ కనబడుతున్నాయి. VR జోన్లు, వెదర్ స్టేషన్స్ అని ఇట్లా ఉన్నాయి. ఏంటి ఇది? ఇక్కడ మనం ఒక 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి అనమాట మన ఫ్లో బస్ లో. అంటే స్టూడెంట్స్ ని ఒక్కొక్క జోన్ కింద మనం బ్యాచెస్ వైజ్ నుంచోబెట్టి వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేపిస్తాం అనమాట. ఓకే. సో అలా ఇది ఇక్కడ ఉన్నది VR జోన్ అనమాట. VR అంటే వర్చువల్ రియాలిటీ. ఓకే. ఇప్పుడు మనం చాలా మందికి తెలిసి ఉంటుంది, VR హెడ్సెట్ పెట్టుకుని మనం ఏవైతే చూడలేమో, ఏవైతే ఎక్స్పీరియన్స్ చేయలేమో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు నాకు మోస్ట్లీ ఇదే యూజ్ అయిందన్న. నాకు ఫండింగ్ రావడానికి రీజన్ ఇదనమాట. ఇప్పుడు ఏమైనా చూపిస్తావు నాకు? నేను నార్మల్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను, మీరు చూడండి. మీరు కనిపిస్తారు, అక్కడ ఉన్న స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. మన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది. మీరు హ్యాండ్స్ ఇలా చూస్తే మీ హ్యాండ్స్ కి డాట్స్ కనిపిస్తాయి. ఈ 2 పట్టుకుంటే సెలెక్ట్ చేసుకున్నట్టు అనమాట. ఓకే. శుద్ర పూజల్లో ఇది అది ఇట్లా అంటే ఇప్పుడు అయితే అన్నమాట. సో ఇది ఓవరాల్గా VRతోనే వర్చువల్గా మనం చూడలేని వాటిని చూపించడానికి ఉపయోగపడే టూల్ ఇది, VR టూల్ అనేది. సో దీంట్లో మనోడు ఏం చేసిందంటే ఈ బస్సు కనిపెట్టక ముందు ఈ బస్సు ఎట్లుంటుంది, దీని ఓవరాల్గా దాని ప్లాన్ ఎట్లుంటుంది అనేది క్రియేట్ చేసి ఇది పెట్టుకొని చూపించి గ్రాంట్ తెచ్చుకున్నాడు. నైస్. సో నెక్స్ట్ ఇంకొక జోన్కి వెళ్దామా? అవును, ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేసే ఒక మిషన్ అనమాట. మనం అప్పుడప్పుడు మాల్స్ లో నడుస్తున్నప్పుడు మనుషుల మధ్య షాక్ వస్తుంది, ఐడియా ఉందా? ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు వస్తుంది అనమాట. ఏంటంటే సాక్స్ వేసుకున్నప్పుడు అట్లా. చిన్నప్పుడు స్కూల్లో మనకి దువ్వానికి ఇట్లా పెట్టుకుని పేపర్ పెడితే లేస్తుంది. అవునవును, అదంతా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట. సో ఈ మిషన్ యూజ్ చేసి మనం స్టాటిక్ గా ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేస్తాం. అంటే అలాగే ఇప్పుడు నేను బాల్ ని పట్టుకుంటే నా జుట్టు లేస్తుంది అనమాట. అది మీరు చూడొచ్చు ప్రాక్టికల్ గా. అవునా? చూద్దాం ఇప్పుడు. ఆబ్రా కదా ఆబ్రా. సో నన్ను టచ్ చేయకూడదు, ఎవరు టచ్ చేస్తే షాక్ పడుతుంది అనమాట. ఇలాంటి ముందు చెప్పాలి బ్రో. షాక్ కొట్టదు అది? లేదన్న, ఇప్పుడు మీరు పట్టుకుంటే షాక్ కొడుద్ది, నాకు మన ఇద్దరికి కొడుతుంది పక్కా. జుట్టు లేచిందా? లేచింది, ఘోరంగా లేచింది. నిజంగా అంత లేచిందా? అటు చూడు ఒకసారి, కెమెరా చూడు. ఓకే ఓకే, నైస్ అన్న, బంద్ చేయి. అది ఆపండి మీరు ఒకసారి. సో ఒకసారి సెకండ్ కొంచెమైంది బ్రో, బాగా నచ్చింది బ్రో. అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట. బాడీలో కరెంట్ పాస్ అయితే మంచిది అన్నప్పుడు. ఇది ప్రాంక్ లెక్కనే ఉంది ఇది. సో ఇది ఒకసారి నేను ట్రై చేయొచ్చా? చేయండి. నాకేం షాక్ కొట్టదు కదా? మీకేం కొట్టు. నాకు తెలిసి గూస్ బంప్స్ వస్తాయి కావచ్చు. నాది కర్లీ జుట్టు కాబట్టి ఇక్కడ లేస్తున్నాయి. చెయ్యికి అయితే చెయ్యికి తెలుసు, కొంచెం దూరం ఉండొచ్చు కదా బ్రో, ప్లీజ్. మీకు తెలుస్తుందా ఏమైనా? నాకు తెలియకుండా ఏం కాదు, మీరు దూరం ఉండండి ప్లీజ్. నాకు తెలుస్తుంది ఆ షాకు ఘోరంగా తెలుస్తుంది, మరి లేస్తుందా? సో ఇది మనం చిన్నప్పుడు అగో కొంచెం దూరం ఉండండి ప్లీజ్. ఈగ తిరుగుతుంది. ఈగ కూడా షాక్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను తీసి బంద్ చేసుకుంటే షాక్ అవుతుందా? మీరు బంద్ చేస్తే షాక్ వస్తుంది, బంద్ చేస్తే ఒక నిమిషం. 11 ఇవ్వరా మీకు షాక్ అట్లా వచ్చిందా? అంటే తెలుస్తుంది, ఏదో టచ్ చేస్తున్నట్టు నా ఫీలింగ్ వస్తుంది అనమాట. అదే మనం ఇప్పుడు మిత్రబింద కాలభైరవ మిత్రబిందం పట్టుకుంటే ఏదో షాక్ వస్తుందో అప్పుడు షాక్ అవుతుంది, నిజంగా షాక్ వస్తుంది. బంద్ చేయండి మీరు. ఈసారి అటు సైడ్ ఉన్న వాళ్ళకి షేక్ ఇద్దరికి వస్తుందా? ఇద్దరికి వస్తుందా షాకు? ఇద్దరికి టచ్ చేసిన వాళ్ళకి వస్తుంది అన్న. అదో
వద్దులే కెమెరా ఉన్నది దా బ్రో నవ్వే పడుకో ఇద్దరికి వస్తుంది బ్రో మీ బాడీలో ఉన్నది డిశ్చార్జ్ అవుతుంది అనమాట. ఓకే నైస్. ఇంటికి లేచినాయరా కొంచెం కొంచెం లేచినాయి కదా కర్రీ ఏరి. ఇదే వెదర్ స్టేషన్ అనమాట. మన వాతావరణం అవి చెప్తారు కదన్నా, వర్షం రేపు పడుతుంది లేకపోతే టెంపరేచర్ ఇలా ఉంది అని చెప్పి. కానీ అది నార్మల్ గా అందరికి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన అన్ని ఫేక్ అంటారు. ఇవాళ వర్షం పడతలేదంటే వాళ్ళ వర్షం పడుతుంది అంటారు. నిజంగా చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు అన్న. అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే ఒక రీజన్ ఉంటుంది. హైదరాబాద్ లో ఒక చోటే ఉంది అనుకో వెదర్ స్టేషన్, మియాపూర్ లో ఉంటే మియాపూర్ లో ఉన్న వెదర్ చెప్తుంది. మియాపూర్ లోది స్టాటిస్టిక్స్ తీసుకుని ఎల్బీ నగర్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే రాదు కదా. సో మన దగ్గర ఉన్న మొబైల్ వెదర్ స్టేషన్ ఏంటంటే మూవ్ అవుతుంది అనమాట మనతో పాటు. బయట ఉంటుంది డివైస్ ఒకటి, ఆ డివైస్ ట్రైపాడ్ పెట్టి పెడతాము. మనం ఎక్కడికి లొకేషన్ వెళ్ళినా ఆ వెదర్ స్టేషన్ మానిటర్ అంతా ఇక్కడ డిస్ప్లేలోకి వచ్చేస్తుంది, ఇందులోకి వస్తుంది అనమాట. సో అవి స్టూడెంట్స్ చూపించి అసలు అవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మేము, అసలు మనం ఎందుకు చూడాలి, వెదర్ తెలుసుకోవడం వల్ల మన అడ్వాంటేజ్ ఏంటి. ఇప్పుడు రైతులు ఉంటారన్న వాళ్ళకి తెలీదు, పంట వేసుకుంటారు, ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, సడన్ గా వచ్చేస్తుంది వాన. సో ఇలా మొబైల్ వెదర్ స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉంటే ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. కానీ ఎక్కువ ఉండాలి, అంటే జిల్లాకి ఒకటి అట్లా ఉంటాయి డెఫినెట్ గా. కానీ మనకి విలేజెస్ కి ఒకటి లేకపోతే మండల్కి ఒకటి ఉంటే ఇంకా అడ్వాంటేజెస్ పెరుగుతాయి అనమాట. ఇప్పుడు దీని కాస్ట్ అనేది ఒక విలేజ్ లో ఒక వెదర్ స్టేషన్ ఇలాంటి స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే నార్మల్ ఎంత కాస్ట్ అవుతుంది? ఇది ఒక 40-50,000 లో అయిపోతుంది అన్న. అంటే చిన్న మీడియం రేంజ్ పెట్టుకోవచ్చు అనమాట అట్లా. సో దీని ద్వారా అయితే వాళ్ళ వెదర్ రిపోర్ట్స్ తెలిస్తే వర్షం పడుతుందా, వర్షం పడతలేదా, ఎండ కొడుతుందా, విండ్ ఎంత స్పీడ్ లో వస్తుంది, ప్రతిదీ అనమాట. విలేజ్ లో దీనికి సంబంధించిన ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే ఇది ఒక ఇన్నోవేషన్. సో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రోబోటిక్ జోన్ అనమాట. ఓకే, అంటే నాకు బాగా ఇష్టమైన జోన్. ఇందులో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోబోట్స్ ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ కనిపించే ప్రతి దాంట్లో మనకి ఎలక్ట్రానిక్స్ కానీ సెన్సార్స్ కానీ అవన్నీ ఇందులో ఉంటాయి. ఒక రోబోట్ చేయాలనుకుంటే మా బస్ లో చేసేయచ్చు అనమాట, ఏ టైప్ ఆఫ్ రోబోట్ అయినా సరే. అవునా? అంటే ఒక చిన్న మీడియం లెవెల్ రోబోట్ ఏదైనా చేసేయచ్చు. ఓకే, ఈ రోబోట్ అంటే మీరు అనుకుంటున్న ఈ రోబోట్లు ఏం చేస్తాయి? ఇది ఇప్పుడు ఇది ఉందన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ప్రతి మన బాడీలో ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, సెన్స్ ఆర్గాన్స్, మన ప్రతి రోబోట్ లో ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఇది క్లాపింగ్ రోబోట్, మనం క్లాప్స్ కొడితే ఇది రన్ అవుతుంది అనమాట. ఓకే, అట్లా దీన్ని క్రియేట్ చేసాం మేము. ఏ బాబు ఇట్లా తిరుగుతాను ఇట్లా. ఏ బాబు ఆగు, ఓహో డైరెక్షన్ మార్చుకుంటుంది. అలా మూడు, అంటే ఫస్ట్ టైం రైట్ సైడ్ తిరుగుతుంది, సెకండ్ టైం లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, తర్వాత మూడోసారి ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నార్మల్ గా క్యూరియస్ క్వశ్చన్ ఇది, తెలియని వాళ్ళకు, నా సొంటలకు, ఇది దీని పేరేం పేరు? దీనిలో మదర్ బోర్డు, ఆ బోర్డు, ఫాదర్ బోర్డు ఉంటాయా? అలా ఉండదు. మనకి ఎలక్ట్రానిక్స్ లో మైక్రో కంట్రోలర్ అంటారు అనమాట వీటిని. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా చెప్పదగే విషయాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో? అంటే ఇట్లా ఈ సెన్సార్స్ ఉన్నాయి కదన్నా, ఇదే రోబోట్ మీరు ఇక్కడ చూస్తే ఇంకో విధంగా ఉంది. ఇక్కడ సేమ్ డిజైన్, ఇక్కడ వేరే సెన్సార్ ఉంది. అంటే ఇప్పుడు మన కళ్ళు, ముక్కు, నోరు ఎట్లనో ఇప్పుడు ఇది మన చెవులు లెక్క అనమాట. సౌండ్ డిటెక్ట్ చేస్తుంది. ఇది కలర్ డిటెక్షన్ అనమాట. ఒక రెడ్ కలర్ పెట్టి నువ్వు ఫ్రంట్ వెళ్ళాలి, బ్లాక్ కలర్ పెడితే బ్యాక్ రావాలి, అట్లా పెట్టాం అనమాట. ఇప్పుడు దీన్ని ఏ ప్రాబ్లమ్స్ కి యూజ్ చేసుకోవచ్చు? ఇది ఉందన్న, ఇప్పుడు మనకి సౌండ్ డిటెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లేవలేనప్పుడు వాళ్ళు క్లాప్స్ కొట్టి ఏదైనా పిలవచ్చు ఒక రోబోట్ వచ్చేలాగా. ఓకే, ఇలాంటి సెన్సార్ యూజ్ చేసి మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ కి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి సెన్సార్ ఎగ్జిస్టింగ్ ఉందని చాలా మంది తెలియదు కదా. సో అలా ప్రతి సెన్సార్ ని ఒక్కొక్క రోబోట్ లో ఇంటిగ్రేట్ చేసాం అనమాట. మనకు కొన్ని టాక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ అంతా ఫ్యూచర్ అంతా రోబోట్ సిస్టమే ఉంటుంది, మానవాళి పనులకు కానీ వాటికి కానీ ఇబ్బంది అవుతుంది అది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునవును, అది నిజమా? అంటే రోబోట్లు మానవాళి అంటే మనుషులు చేసే పనులను రీప్లేస్ చేయగలుగుతాయా? అంటే అలా ఏం లేదన్న, అన్ని చేయగలిగేం లేదు. ఇప్పుడు ఏఐ అని వచ్చిందన్న, అంటే అన్ని టాస్క్లే చేయాలి. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. మనుషులకు వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ పని తగ్గుతుంది. మనుషులు చేసే పని డిఫరెంట్ గా వేరే వేస్ లో మారుతుంది అనమాట. ఇప్పుడు ఈ రోబోటిక్స్ ఆర్మ్స్ అవి ఉన్నాయన్న, మన ఇండస్ట్రీలోకి వెళ్తే బైకులు రిపేర్ చేయడానికి కానీ, లేకపోతే బైకులు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కానీ, కార్లు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అన్ని ఇలాంటి రోబోటిక్ హ్యాండ్స్ ఉన్నాయి అనమాట. ఇవి యూజ్ చేసి మనం మొయ్యలేనివి కానీ, కాలిపోయేవి కానీ ఉంటాయి, ఇవి పట్టుకుని ఒక చోట పెడతాయి అనమాట. ఇండస్ట్రీస్ లో ఏంటంటే మనం ఏమైనా పిక్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మనం ఏమైనా ఓపెన్ చేయడానికి, పట్టుకోవడానికి, ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ చేయడానికి కానీ ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఇట్లా మధ్యలో ఏం పెట్టినాం అనుకో, టచ్ అవుతుంది అని గట్టిగా పట్టుకుంటుంది. యాక్చువల్లీ పట్టుకొని ఒకసారి మెల్లగా పట్టుకో, గట్టి కాదు. అరే నిజంగా గట్టిగానే పట్టుకుంది. ఇచ్చిపెట్టు, నైస్, మంచిగానే పట్టుకుంది. ఇది మీరు తయారు చేసింది అన్నది? మేము తయారు చేసిందండి. ఒకసారి ఆపరేట్ చేయొచ్చు దీన్ని? దీన్ని ఏం చేయాలి చెప్పి? జస్ట్ ఇది కంట్రోలింగ్ అనమాట. ఓకే,
సో మంచిగా ఉంది, మంచి టెక్నాలజీ, సూపర్. సో ఇవన్నీ ఇన్నోవేషన్స్ అన్ని మీరు తయారు చేసినాయి. సో ఇప్పుడు ఇది తయారు చేయాలంటే నార్మల్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో తరగతి వాళ్ళు తయారు చేయగలుగుతారు మీకున్న విజన్ ప్రకారం? నన్ను తయారు చేయమని తయారు చేయలేను ఇప్పుడైతే. చేయొచ్చు అన్న, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మాది ఓన్లీ పిల్లల కోసం కాదన్న, 70 సంవత్సరాలు ఒక వ్యక్తి అన్న వచ్చి లోపల నేర్చుకోవచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే వచ్చి నేర్చుకోండి, అంతేనా? అంతే. ఓ ఇది అంటే నేర్చుకోవడానికి పెట్టిన హబ్ అయితే అంతే, అలా అనుకోవచ్చు. స్టూడెంట్స్ కి ఏంటంటే ఎక్కువ టైం ఉంటుంది, వాళ్ళు కొత్త ఐడియాస్ వస్తాయి వాళ్ళకి అన్న దాంట్లో స్టూడెంట్స్ కని చెప్తున్నాము. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా రావచ్చు అనమాట. పిల్లోని నేను ఎలా చూస్తా అంటే నేను 3rd క్లాస్ నుంచి ఇవన్నీ చేస్తా ఉన్నాను కదా, నేను ఎప్పుడు పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేయను. అంటే కొన్నిసార్లు వాళ్ళ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మనం వాళ్ళని అరే నువ్వు చేయలేవురా అని చెప్పి డిస్కరేజ్ చేస్తాము. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారన్న, ఆల్మోస్ట్ 10 years ఏజ్ నుంచే చాలా చేశారు. అంటే ఒక కంప్యూటర్ గేమ్ క్రియేట్ చేసి దాన్ని ఒక $5,000 కి సెల్ చేశాడు అనమాట. 10 years ఏజ్ ఉన్నప్పుడు. తనకి మనకి ఏం తక్కువ. ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నారు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి నేను ఏరోనాటిక్స్ కి వెళ్ళాలి లేకపోతే పెద్ద పెద్ద విజన్ పెట్టుకున్నారు. కానీ మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమైతుందంటే స్టూడెంట్ ఎంకరేజ్ చేయట్లేదు. సో నాకు ఒక ఐడియా ఉందంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు అనమాట. నువ్వు అన్నట్టు నార్మల్ గా ఒక సైంటిస్ట్ కావాలంటే, నార్మల్ గా నేను బీటెక్ చేద్దామన్న విద్యార్థి అసలు బీటెక్ పోవాలంటే ఫస్ట్ ఎంపీసీ తీసుకోవాలన్న విషయం కూడా చాలా మంది తెలియదు. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టెక్నాలజీ లేకపోతే ఒక సైంటిస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఫ్లో ఎట్లా ఆఫ్టర్ 10th గానీ లేకపోతే ఆఫ్టర్ ఇంటర్ గానీ ఏ రకమైన స్టడీస్ తీసుకుంటే హెల్ప్ అవుతాయి నీకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అన్నది బెస్ట్ అన్న, కానీ ఏ డిగ్రీ అన్న బెస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ మా తమ్ముడు ఉన్నాడు అన్న, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, తర్వాత నేను హైదరాబాద్ తీసుకొచ్చేసాను. ఎందుకంటే నేను డిగ్రీ చేశాను, ఆ డిగ్రీ నాకేం నేర్పించలా, నేను సొంతంగా నేర్చుకున్నది. సో తను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ నేర్పించి తనకి ఏదైతే విజన్ ఉంటుందో ఇన్ ఫ్యూచర్ నువ్వు కొత్త ఐడియాస్ క్రియేట్ చెయ్యి అలా మోటివేట్ చేస్తున్నాను అనమాట. ఒక ఐడియా అనేది ఇగ్నైట్ చేస్తుంది, దాని నుంచి మనం కొత్త ఆలోచనలు పుడతాయి. సో మీరు ఏం చేయాలంటే ఆలోచించాలి ఎలాంటి విధానాలను, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎట్లా తీసుకురావాలి, ఆ సొల్యూషన్ టెక్నాలజీతో ఎట్లా తీసుకురావాలి అనే ఆలోచన మనకు పడితే ఆ ఆలోచన కాస్త ఇటు రూపంగా మారుతుంది. ఇదేంటిది? ఇది యాక్చువల్లీ 3D ప్రింటెడ్ హెడ్ అన్న, అక్కడ ఉన్న రోబోట్ కోసం చేద్దాం అనుకున్నాం. అది మధ్యలో ఆగిపోతే మేము దీన్ని కొంచెం క్రియేటివ్ గా బ్రెయిన్, ఇక్కడ ఒక కొటేషన్ రన్ అవుతుంది అనమాట డిస్ప్లేలో, బ్రెయిన్ ఉంటే సరిపోదు దాన్ని ఆలోచించాలి, ఆలోచింపు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అదే విషయం ఇక్కడ రాస్తున్నాం అనమాట. నైస్. నెక్స్ట్ రోబోటిక్ జోన్ నుంచి ఇదేంటి? ఐఓటీ జోన్ అండి. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే ఇంటర్నెట్ ని ఉపయోగించి పనిచేసే ప్రతి వస్తువుని ఐఓటీ అంటాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఎంటైర్ బస్ ని మొత్తం అలెక్సాతో కంట్రోల్ చేస్తున్నాం అనమాట. అంటే ఎట్లా? అంటే అలెక్సాకి చెప్పి మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. ఓకే. ఇప్పుడు అలా ఒక్కొక్క లైట్ కూడా ఆన్ చేయొచ్చు మనం. అలెక్సా టర్న్ ఆన్ 2. ఓకే. టర్న్ ఆన్ 3. ఓకే. అలెక్సా ఆన్ ఆల్. ఫ్లో ల్యాబ్ అంటే మొత్తం అన్ని ఆన్ అవుతాయి అనమాట. చెప్పు. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఓకే. సో దీనికి అలెక్సాకి ఏమైనా మనము ఇన్పుట్స్ ఇవ్వాలా ముందు? ఇవ్వాలండి. అంటే మనం ఒక్కో దానికి ఒక పేరు పెట్టి మనం దానికి చెప్తాం అనమాట. ఓకే. అది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇంటర్నెట్ నేను ఇంట్లో ఉన్నా సరే ఇక్కడ అన్ని ఆన్ చేయొచ్చు, నా ఫోన్ ద్వారా కూడా ఆన్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ జోన్ కి వచ్చినాము. ఈ సిపియు కొత్త సిపియు, ఇది ఏంటిది? మోడల్ డిఫరెంట్ గా ఉన్నది. ఇది మనం చేపించామన్నా స్పెషల్ గా. అంటే స్టూడెంట్ కి అసలు సిపియు అంటారు, లోపల ఏముంటుందో తెలియదు, అది కనిపించాలి బయటకి అని చెప్పి ఇలా పెట్టాం అనమాట. ఓకే. ఓకే. ఇదేంది ఈ కరువు అంటే ఎందుకు పెట్టినా? అంటే ఇది ప్రోగ్రామింగ్ జోన్ అన్న. ఈ ప్రోగ్రామింగ్ జోన్ లో ఏంటంటే ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ అంటే సి, జావా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ స్కూల్ స్టూడెంట్స్ కి అంటే ఏంటో తెలీదు. సో ఇక్కడ ఉందన్న ఒక ప్రోగ్రామ్ రాసాం మేము. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం ఇక్కడ కెమెరా డిటెక్షన్ తో మనం పెయింట్ వేయొచ్చు అనమాట. ఇక్కడ నా హ్యాండ్ డిటెక్ట్ అవుతుంది కదా, 2 hands తో నేను బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ కెమెరా ద్వారా అందులో పడుతుంది అనమాట ఉంది. ఓకే. బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు కలర్ సెలెక్ట్ చేస్తున్నా, కలర్ సెలెక్ట్ చేసి ఇలా డ్రాయింగ్ అనమాట. ఇప్పుడు అది నా హ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది. ఇది ఒక మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్న. అంటే మనం ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, దాని అవుట్పుట్ ఏంటి అనేది కనిపిస్తుంది. సో ఇది చేతులతో చేస్తున్నారు, సింగిల్ హ్యాండ్ తో ఇవ్వాలి ఇలాగా. ఓకే. ఇంతడా? సింగిల్ ఫింగర్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని చాలు, అంతే. ఓకే. సెలెక్ట్ అయింది. ఓ ఇది ఆగిన చోటే రావాలంటే మీరు ఆ ఫింగర్ మూసేసేయాలి. ఓహో ఇట్లా మూసేసి. అయితే క్లియర్ నా క్లియర్ అయిపోయింది. అసలు ఎలా వర్క్ అవుతుంది ప్రోగ్రామింగ్ అని చెప్పి చాలా మంది తెలియదు కదా, అసలు ఎందుకు నేర్చుకుంటామో తెలియదు అనమాట. ఇప్పుడు మీ ఫింగర్ అలా ఎదురు కెమెరా డిటెక్ట్ చేస్తుంది అనమాట మెయిన్. సో ఈ ప్రోగ్రామింగ్ అంతా ఏ యాప్ లో చేస్తారు? ఇది పైథాన్ అన్న, విజువల్ స్టూడియోలో మనం చేస్తాం అనమాట ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం జావా, పైథాన్ ఇవన్నీ. పైథాన్ అంటే మళ్ళీ ఆ పైథాన్ కాదు, పైథాన్ లెక్క. పైథాన్ అనేది ఒక లాంగ్వేజే కదా బ్రో? అవునండి, లాంగ్వేజ్, కోడింగ్ లాంగ్వేజ్ అది. సో నెక్స్ట్ మనము 3D ప్రింటింగ్ జోన్కి వచ్చినాము. ఇది 3D ప్రింటింగ్ జోన్ శ్రీకాంత్ అన్న తీసుకొచ్చినప్పుడు కొంచెం చూసినాము. ఎట్లా తయారు చేస్తారు నువ్వు సాఫ్ట్వేర్లను? టింకర్ క్యాడ్ అని ఉంటుంది అనమాట. దాంతో మనం 3D స్ట్రక్చర్స్ అందులో చేసుకుంటాం అన్న.
సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది ఒక బిజినెస్, యాక్చువల్ గా చాలా మంచి బిజినెస్ ఇది. దీంతో మనము దాని సాఫ్ట్వేర్ ఏదైతే బొమ్మ కావాలనో ఏదైతే కావాలనో అది తయారు చేయించుకొని అదంతా సాఫ్ట్వేర్ దీనికి ఇచ్చేస్తే అది సక ప్రింట్ చేసి బొమ్మలు ఇస్తూ ఉంటది. సో రీసెంట్ గా మనం చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్ లో ఆ బొమ్మలు, వాళ్ళ ఫాదర్ బొమ్మలు, మదర్ బొమ్మలు ఇలాంటివన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి కదా, అవన్నీ తయారు చేసే మిషన్ ఈ 3D మిషన్ ఇది. సో నైస్, ఇది చాలా మంచి బిజినెస్ కాబోతుంది. యాక్చువల్లీ ఈ ప్రింటర్ ని మేము ఈ 3D ప్రింటరే, కానీ మేము రైటింగ్ మిషన్ కింద కన్వర్ట్ చేసాం అనమాట. అందుకే ఇక్కడ మీరు పెన్ చూస్తున్నారు. ఓకే, అంటే ఏంటంటే మనం రాసే మిషన్ కింద ఇప్పుడు హోంవర్క్ రాయాలి కదా మనం, అట్లా రాయాల్సిన అవసరం లేకుండా ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందా 3D ప్రింటింగ్ ఆర్ అడాప్టివ్ మిషన్ అంటే మనం ఇట్లా రాస్తుంది అనమాట. ఇది ఇక్కడ పెన్ పెట్టాము, ఈ పెన్ ద్వారా ఇక్కడ రాస్తుంది. ప్రింటింగ్ మెకానిజం తీసేసి రైటింగ్ మెకానిజం కింద కన్వర్ట్ చేసాం అనమాట దీన్ని. అవునా, ఇన్నోవేషన్. సో నైస్. కానీ హోంవర్క్ నోట్బుక్ మీద రాయొచ్చా? రాయొచ్చు. ఫ్యూచర్ లో మరీ అప్గ్రేడ్ అయితే హోంవర్క్ అంతా మిషన్ మీద కొట్టేపోయండి అంటారు కావచ్చు. యాక్చువల్లీ హోంవర్క్ చేయకూడదు అన్నదే మా ఫ్లో కాన్సెప్ట్ అనమాట. పిల్లలు ఇదేదో బాగుంది తెప్పియండి. మిషన్ ద్వారా అని కాదు, ఆ హోంవర్క్ వల్ల యూజ్ ఏం లేదు కదా. ఇంపోజిషన్ 10 సార్లు రాయంటారు, దాని వల్ల ఉపయోగం లేదు. ఆలోచించే విధానం మార్చాలి మెయిన్. సో ఎడ్యుకేషన్ సిస్టాన్ని మారుద్దాం. ఇది ఏరోస్పేస్ జోన్ అన్న, అంటే డ్రోన్స్ గానీ, ఆర్సీ ప్లేన్స్ గానీ వాటి రిలేటెడ్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది మనకి శాటిలైట్ స్ట్రక్చర్ అనమాట. అంటే దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. మనకి ఇందులో కెమెరాని కొన్ని సెన్సార్స్ పెట్టాము. అంటే ఇప్పుడు శాటిలైట్స్ మనం అక్కడ ఎందుకు పంపిస్తారంటే అక్కడ ఉన్న రీడింగ్స్ కానీ, టెంపరేచర్ ఎలా ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయా లేదా అవి తెలుసుకోవడానికి. ఇట్లా మనం ఏ టైప్ ఆఫ్ సెన్సార్స్ పెట్టుకుంటే ఆ టైప్ ఆఫ్ రీడింగ్స్ మనకి ఇండియా ఎర్త్ కి పంపిస్తుంది అనమాట. అలాగే డ్రోన్ అన్న, ఇప్పుడు మనం డ్రోన్స్ అవి చూస్తూ ఉంటాం కదా, అవి ఎలా క్రియేట్ చేయాలి, వాటి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, వాటి వల్ల యూజ్ ఏంటి. ఇప్పుడు అగ్రికల్చర్ లో చాలా యూజ్ చేస్తున్నారు డ్రోన్స్. డ్రోన్స్ ఫ్లై అయ్యేది మందులు కొట్టడానికి, ఎరువులు కొట్టడానికి. కానీ ఆ అవేర్నెస్ తెలియట్లా చాలా మందికి. సో ఇప్పుడు ఒక డ్రోన్ తయారు చేయాలంటే నార్మల్ గా ఏమేం కావాలి చెప్పండి. ఇప్పుడు ఈ డ్రోన్ లో వచ్చేప్పటికి మనం కేకే బోర్డ్ అనేది వాడుతున్నాం అన్న. ఇక్కడ పీసీబీ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ బ్రెయిన్ అనమాట కంట్రోల్ చేయడానికి. ఆ బోర్డు దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దీని ట్రాన్స్మిటర్ అంటారు. ఈ ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ రిసీవర్ అని కూడా ఉంటుంది అనమాట. ఇది రిసీవర్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఒక 3 kilometers రేడియస్ వరకు మనకు అందుకుంటుంది అనమాట, సిగ్నల్ అందుకోవడానికి, బూస్ట్ చేయడానికి. ఇవి బ్రష్లెస్ మోటార్స్ అంటారు. డ్రోన్స్ లో మోస్ట్లీ ఇవి వాడతారు అనమాట. అంటే ఇవి కొంచెం స్పీడ్ ఇస్తాయి, అలాగే పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ మోడల్ ని పర్టికులర్ గా ఇప్పుడు 4 motors కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్వాడ్ కాప్టర్ అంటారు అనమాట. 4 వింగులు ఉన్నదాన్ని క్వాడ్ కాప్టర్ అంటారు. ఇప్పుడు డ్రోన్ అన్ని ఇవేనా? అంటే ఇందులో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వీటాల్ డ్రోన్ అంటారు. ఇలా పైకి డ్రోన్ లాగా టేక్ ఆఫ్ చేసుకుంటే దాని తర్వాత ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది అనమాట. దాని చిన్న మోడల్ ఇట్లా అన్న. ఇవి పెద్ద వచ్చినాయి. దీని వల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఫ్లై కమ్ డ్రోన్స్ వచ్చినాయి కదా, వీటాల్ అంటారు అనమాట. వర్టికల్లీ టేక్ ఆఫ్ అండ్ ఫ్లైట్ అనమాట. దీనివల్ల మనకి ఎక్కువ ఎనర్జీ సేవ్ అవుతుంది అనమాట వాటి వలన, వీటి వల్ల. సో ఇవి ఇలాంటి డ్రోన్స్ ఈ మధ్య మనము పంట పొలాల్లో మనం మందులు చల్లడానికి, లేకపోతే వాటి యొక్క వ్యూ ఎట్లున్నది ఏంది అని చూడడానికి కూడా చాలా వాడుతున్నారు. సో టెక్నాలజీ. ఇవి కూడా మనకి 3D ప్రింటర్స్ అన్న. ఒక 2 types ఆఫ్ ప్రింటర్స్ ఉన్నాయి అనమాట. ఇదేం దీనిలో ఏం ప్రింట్ చేస్తాం మనం? ఇది కూడా 3D ప్రింటర్. ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇది కొంచెం హై కాన్ఫిగరేషన్ ఉన్నది అనమాట. అంటే ఇప్పుడు ఆటో క్యాలిబ్రేషన్ అని చెప్పి కొన్ని కొత్త ఫీచర్స్ వచ్చినాయి అనమాట. ఆ ఫీచర్స్ ప్రకారం ఇది పెరుగుతాయి. ఇది ఉంది కదా, PLE. ఈ PLE తోని ఇది వర్క్ అవుతూ ఉంటది. అంటే ఇలా దీంతోనే అది మొత్తం కరిగి ఏదైతే మనకు డిజైన్ కావాలో ఆ డిజైన్ లాగా తయారై వస్తూ ఉంటది. ఇది మనకి అక్కడ వర్చువల్ రియాలిటీ చూసారు కదా, ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ అనమాట, AR జోన్ అని చెప్పి. ఇది కార్డు కదన్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, రాకెట్ కనిపిస్తుంది. ఈ కార్డు మనం స్కాన్ చేస్తే ఇప్పుడు రాకెట్ అక్కడికి వచ్చింది. ఇట్లా నైస్ టెక్నాలజీ ఇది కూడా. సో ఇది అంటే నార్మల్ గా ఎవరికి, పిల్లలకి అంటే మనం బస్సు VR లో చేశారు కదన్నా, AR లో కూడా చేసాం అనమాట. మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా బస్సుని వాళ్ళ ముందు చూడొచ్చు ఇట్లా. ఓకే నైస్. ఇలాంటివన్నీ మీరు అంటే ఎట్లా తయారు చేస్తారు? ఇది మనకి ar.edodojo.com అని ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేసాం అనమాట. బస్సులో ఉన్న టెక్నాలజీ, రోబోటిక్స్ చూడాలనుకుంటే అక్కడ ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అది మీరు మొబైల్ ద్వారా మీరున్న లొకేషన్ లో చూడొచ్చు అనమాట. అంటే మీరున్న చోట. ఇప్పుడు మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ టెక్నాలజీ వాడుతున్నారన్న. ఇప్పుడు మీరు టీవీ కొనాలనుకో, ఆ టీవీని మీరు ఇంట్లో ఫస్ట్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక బాల్ ఉంది, ప్లాస్మా బాల్ అనమాట. లైట్స్ ఆఫ్. అలెక్సా, ఇది ప్లాస్మా బాల్ అంటారు. మీరు చేయి పెట్టండి, మీకు చేతికి అది అనిపిస్తుంది. షాకింగ్ కొట్టదు. మ్యాటర్ లో మనకి 4 types ఉంటాయి అనమాట. ఇది 4th state ఆఫ్ మ్యాటర్, ప్లాస్మా అంటారు. ఇది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు అంటే దేనికి బ్రో? అంటే నార్మల్ షోకేజ్ కేనా? షోకేజ్ అని కాదన్న, ఈ టెక్నాలజీ స్టూడెంట్ కి చెప్పినప్పుడు ఈ స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ లో ఇప్పుడు గ్యాస్, సాలిడ్స్, లిక్విడ్స్
సో ఇవి ఉంటాయి కదా, ఇది 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. తెలీదు స్టూడెంట్స్ కి ఇది ఒకటి ఉంటుందని ఎగ్జిస్టింగ్ లో. ఓకే, సో ఇది ఓవరాల్ గా మన ఫ్లో బస్ యొక్క లోపల బస్ టూర్. సో చాలా మంచిగా అనిపించింది, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాము. సో ఇలాంటి కొత్త విషయాలు పిల్లలకు చెప్పాలని చెప్పేసి మన మధులాష్ యొక్క కోరిక. సో దీని ఇంటెన్షన్ ఏంది, ఈ సెకండ్ నుంచి ఏం స్టార్ట్ కాబోతుంది? ఇప్పుడు ఈ January 2, 2025 నుంచి మేము కలాం స్ఫూర్తి యాత్ర అని చేస్తున్నాం అన్న. ఈ బస్ క్రియేట్ చేసింది మోస్ట్లీ Tier 2 అండ్ Tier 3 వాళ్ళ కోసం అనమాట. అంటే సిద్దిపేట, వరంగల్, వెస్ట్ గోదావరి, భీమవరం అలాంటి, ఇలా హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళ కోసం కాదు. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. ఓకే, ఎవరైతే ఈ నీడెడ్ ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తారు. సో ఆ స్ఫూర్తితో ఇప్పుడు ఈ యాత్ర చేస్తున్నాం. అంటే 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ తిరుగుతాం అనమాట వితౌట్ ఫ్లో బస్. ఒక 10 మంది టీమ్ మెంబర్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 45 days జర్నీ అనమాట. సో ఈ జర్నీలో స్టూడెంట్స్ ని ఇగ్నైట్ చేసి వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ అవి చేపించి వాళ్ళ చేత. అలాగే ఈ యాత్ర అయిపోయిన తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక 2 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు రోల్ మోడల్ స్టూడెంట్స్ అనమాట. ఓకే, వాళ్ళకి మనం మెంటర్షిప్ ఇచ్చి ఒక 3 months 4 months వాళ్ళ చేత ఒక ఇన్నోవేషన్ చేపిద్దాం అన్నది ప్లాన్ అనమాట ఓవరాల్ గా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యూచర్ లో ఏంటి నీ థాట్స్ ఏంటి, నీ స్పెసిఫిక్ గా? నా థాట్స్ వచ్చేప్పటికి డిస్ట్రిక్ట్ వచ్చి ఒక బస్ పెట్టాలన్న. ఇలాంటి ఒక బస్ ఉండాలి, ఒక పర్టికులర్ టెక్నాలజీ, రోబోటిక్స్ మొత్తం ఉండాలి. ఇప్పుడు ఈ బస్ లో 16 డిఫరెంట్ టెక్నాలజీస్ పెట్టాం మేము. కానీ రోబోటిక్స్ కి ఒకటి పెడితే మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒక స్టూడెంట్ రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బస్ లోకి వస్తారు, మొత్తం నేర్చుకుని వెళ్తారు. సో ఇది ఓవరాల్ గా అనుకున్న టీమ్. ఇది ఎంతమంది ఉంటారు మీ టీం? మా టీం ఇప్పుడైతే యాత్రకి వెళ్ళే వాళ్ళు 10 members ఉన్నామన్న. ఇంటెన్స్ అలా మొత్తం ఒక 15 people అలా ఉంటాం. ఓకే, నైస్, హ్యాపీ. వీళ్ళందరిని చూస్తుంటే నాకు కూడా మా చదువుకున్న సైన్స్ ఫేర్ అని ఉంటాయి కదా, మన సైన్స్ ఫేర్ పోయి అన్ని చూసి వచ్చి అదేందో అనే నోట్స్ రాసుకొని వచ్చి పోయేటోళ్ళము, ఒక్కొక్కరు ఏం తయారు చేసిరా అని చెప్పేసి. ఇక్కడికి వస్తే ఒక సైన్స్ ఫేర్ లెక్కన ఉంది, చాలా విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బస్సు మీ ఊరిలో మీ స్కూల్కే రావచ్చు. సో వచ్చినప్పుడు విజిట్ చేయండి ఖచ్చితంగా, హ్యాపీగా కొత్త విషయాలు నేర్చుకోండి. ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలకి ఇలాంటి కొత్త విషయాలు, ఇప్పుడు నాకు ఏదైతే కొత్త విషయం, నాకు చాలా చాలా కొత్త విషయాలు ఉన్నాయి ఇక్కడ. సో మీ పిల్లలందరికీ చెప్తే ఇలాంటి ఇట్లా తయారు చేస్తారా అని చెప్పి స్టార్టింగ్ డేస్ నుంచే వాళ్ళకి బీజం అంటితే పెద్ద వేరినాక వాళ్ళు కూడా సైంటిస్ట్ కావచ్చు మన ప్లేసెస్ నుంచి. సో మీ ఆలోచన చాలా గొప్పది. మధులాష్, నాకు నిజంగా ఆ రీల్ చూడగానే, మనం పోస్ట్ చూడగానే అరే వెళ్ళి చేద్దాము, 10 మందికి యూజ్ అవుతుంది ఈ సర్వీస్ అనేది, 10 మందికి తెలుస్తుంది. సో మనోనికి ఏదైతే అనుకుంటున్నామో అది రీచ్ అయితే బాగుంటుంది మన తరపున అని చెప్పేసి ఒక అడిగేసినాము. సో మీ ద్వారా మీకు ఏమనిపించింది మనోని ఇన్నోవేషన్, ఈ స్ట్రక్చర్, ఇదంతా నచ్చితే కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా రాయండి. సో మీకు ఒకవేళ నచ్చితే మీ పిల్లలందరికీ వీడియో చూపియండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మధులాష్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని వెళ్ళి ఫాలో అవ్వండి. నేను మనోనికి పెట్టిన టార్గెట్ ఏంటంటే ఈ యాత్ర అయిపోయేలోపు మినిమం ఒక 5 లక్షల ఫాలోవర్లు నీ పేజ్కి రావాలి, అంత ఎనర్జీ నీకు రావాలి. ఇంకా మంచి ఇన్నోవేషన్స్ మన ద్వారా నువ్వు వెళ్తూ ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమనిపించింది మీకు, అంటే మెసేజ్ చేసి వస్తా అంటే నాకు చాలా బాగా అనిపించింది అన్న. అంటే మీకు చెప్పంగానే ఫస్ట్ మీరు ఫాలో అవ్వగానే, అంటే మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారన్న. అంటే మీరు చూసిన ఎంటర్టైన్మెంట్ ఆ ఫీల్డ్ లో చూసాను నేను. కానీ మీరు దీనికి వచ్చి ఎంకరేజ్ చేస్తాను, మీరు చేస్తానని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 5 months అయింది. ఇప్పుడు దాకా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా బ్రో మేము వచ్చి చేస్తామని చెప్పలే అనమాట. అంటే మేము చేసేది మంచి స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం. ఫస్ట్ టైం ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాకు మెసేజ్ చేసి ఇట్లా అడగడం చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్లుయెన్సర్ కంటే ముందు నేను టీచర్ లో నాలో ఉన్న టీచర్, మా స్టూడెంట్స్, పిల్లలు, అది ఒక ధ్యానం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఇలాంటివన్నీ రీచ్ అయితే బాగుంటుంది అనే ఇంటెన్షన్ అది. కాబట్టి ఒక అడుగు నేను వేసిన. మన ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వచ్చి మన వైపు అడిగేసి ఇది చాలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది పెద్దగా కావాలి ఇంకా. సో నువ్వు కూడా చాలా పెద్దగా కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.